వెల్కమ్ టు పూరాలోకల్. పశ్చిమాసియాలో జరుగుతున్న భీకర యుద్ధ ప్రభావం గ్రేటర్ హైదరాబాద్ లో కనిపిస్తోంది. ఇరాన్ కు ఇజ్రాయెల్, అమెరికా కూటమికి మధ్య పోరు కొనసాగుతుండటంతో గల్ఫ్ దేశాలను యుద్ధ వ్యయం వణికిస్తోంది. ఈ క్రమంలో అక్కడ చిక్కుకున్న తెలుగు ప్రజల కోసం వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్, కోమ్ నగరాల్లో పలువురు భారతీయ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీ, టోలీచౌక్, మెహందీపట్నం తదితర ప్రాంతాలకు చెందిన పలువురు విద్యార్థులు షాహెద్ బెహెస్ యూనివర్సిటీలో చదువుతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ తో పాటు దుబాయ్, కువైట్, సౌదీ అరేబియా, ఖతార్ తదితర గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులను ప్రయోగిస్తుండటంతో ఆ దేశాల్లోని భారతీయులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ దేశాల్లో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. ఇరాన్ క్షిపణులు పడే సమయంలో తాము బంకర్లలోకి వెళ్తున్నట్లు ఇజ్రాయెల్లోని పలువురు తెలుగువారు సామాజిక మాధ్యమాల్లో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. దుబాయ్లో క్షిపణుల దాడిపై ఈ యుద్ధం కారణంగా కువైట్, అబుదాబి, మస్కట్, షార్జా, బెహ్రెయిన్, రియాద్, దమ్మూమ్, జెడ్డా, మదీనా, దోహి, దుబాయ్ నగరాల నుంచి హైదరాబాద్ కు రావాల్సిన 26 విమానాలు అక్కడే నిలిచిపోయాయి. ఇక్కడ నుంచి వెళ్లాల్సిన 27 అంతర్జాతీయ సర్వీసులు కూడా నిలిచిపోయాయి. విమాన సర్వీసులు అర్థాంతరంగా నిలిచిపోవడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు, వాహనాల రద్దీ బాగా తగ్గింది. తాను దుబాయ్లోనే చిక్కుకుపోయినట్లు ప్రముఖ క్రీడాకారిణి పివి సింధు సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. మరోవైపు ఖమేనీ హత్యను నిరసిస్తూ పాత బస్తీలోని షియా ముస్లిం సంఘాలు నిరసన చేపట్టాయి. పురాణి హవేలీ నుంచి దారుల్ షిఫా గ్రౌండ్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇంకోవైపు నగర పోలీసులు సామాజిక మాధ్యమాలపై నిఘా పెట్టి అసత్య ప్రచారాలు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. హైదరాబాద్ లోని విదేశీ కార్యాలయాల వద్ద భద్రతను కూడా పెంచారు.